వివిధ కళాశాలలో వొకేషనల్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం ప్రతి ఒక్క విద్యార్థి, ఉద్యోగి, కుటుంబ యజమానితో పాటు మిగిలిన సభ్యులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవన నైపుణ్యాల గురించి మాట్లాడుకుందాం. అందరికంటే ఎక్కువగా యుక్త వయసులో ఉన్న మీలాంటి వారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సాధారణంగా యువతకు సరైన అవగాహన, అనుభవం లేకపోవడంతో పాటు ఆకర్షణకు గురై అనాలోచిత పనుల వలన ప్రతి పనిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. వీటంతటికీ ప్రధాన కారణం ప్రతి ఒక్క విద్యార్థికి జీవితకాల లక్ష్యం లేకపోవడంతో పాటు మీ యొక్క తల్లిదండ్రులు మీకోసం చేస్తున్న త్యాగాలను గుర్తించకపోవడం. ఒకసారి మనం ఆలోచించినట్లయితే అమ్మ, నాన్న ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు విశ్రాంతి లేకుండా మన భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడుతున్నారు. కానీ వారి కష్టాన్ని మనం కనీసమైనా గుర్తించకుండా ఎన్నో చెడుతిరుగులు, అలవాట్లకు లోనై వారిని ఇబ్బంది పెడుతున్నాం. కావున మీరంతా మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటి సాధన కొరకు జీవితంలో ఎన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడానికి తప్పనిసరిగా జీవన నైపుణ్యాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇతరులపై ఆధారపడకుండా జీవించడానికి దోహదపడతాయి. అయితే ప్రస్తుత ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రజల యొక్క అభిరుచులు, అలవాట్లలో మార్పులతో పాటు కోరికలు విపరీతంగా పెరిగి పక్కవారితో కంపేర్ చేసుకుంటూ ఉన్నదానితో సంతృప్తి చెందక అనేక మానసిక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అందువలన నిరంతరము పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క పరిజ్ఞానము, ఆలోచన విధానము మార్చుకుంటూతో పాటు ప్రస్తుతము ఏ నైపుణ్యాలు అవసరమవుతాయో వాటిని మాత్రమే పెంచుకునే విధంగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వాటికి అనుగుణంగా మీ యొక్క ప్రవర్తన కూడా మార్చుకునే ప్రయత్నం అనేది చేస్తుండాలి. దీన్నే మనం జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అని అంటాం. ఏ బిహేవియర్ చేంజ్ అప్రోచ్ వర్క్స్ బెస్ట్ when it balances knowledge, attitude and skills. Knowledge helps us understand what is right or important. Attitude shapes our feelings and motivation to adopt the right behavior. Skills give us the ability to actually perform the behavior correctly. When all three come together, real and lasting behavior change becomes possible. సాధారణంగా జీవన నైపుణ్యాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి ఆలోచన నైపుణ్యాలు, ఇవి వ్యక్తి స్థాయిలో ఉంటాయి. థింకింగ్ స్కిల్స్ అట్ పర్సనల్ లెవెల్. రెండు సామాజిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్. ఇవి వ్యక్తి సమాజంతో జరిపే సంభాషణ, మాట్లాడే విధానము మరియు చేసే పనుల మీద ఆధారపడి ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ వర్క్స్ అండ్ డిస్కషన్ విత్ అదర్స్. అయితే మనందరి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రతి వ్యక్తి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన 10 రకాల జీవన నైపుణ్యాలను రూపొందించడం అనేది జరిగింది. ఒకటి స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్. 2 సానుభూతి, ఎంపతి. 3 విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్. సృజనాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్. నిర్ణయము చేయడము, డెసిషన్ మేకింగ్. సమస్య పరిష్కారము, ప్రాబ్లం సాల్వింగ్. అభిప్రాయ వ్యక్తీకరణ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ స్కిల్స్. వ్యక్తుల మధ్య సంబంధాల నైపుణ్యాలు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఒత్తిడిని అధిగమించుట, కోపింగ్ విత్ స్ట్రెస్. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, కోపింగ్ విత్ ఎమోషన్స్.
ఇప్పుడు మనం ఒక్కొక్క జీవన నైపుణ్యం గురించి పరిశీలించినట్లయితే మొదటిది స్వీయ అవగాహన. దీనిని సెల్ఫ్ అవేర్నెస్ అంటాము. అనగా ప్రతి వ్యక్తి తన యొక్క బలం ఏమిటి, మరియు తనలో ఉండే బలహీనతలు ఏమిటి, తన కోరికలు ఏమిటి, ఇష్టాలేమిటి, అయిష్టాలేమిటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇష్టపడి చేసే పని నుండి వచ్చే ఫలితం మరియు ఇష్టం లేకుండా చేసే పని నుండి వచ్చే ఫలితంలో చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా మనకు తెలియని పని నుండి వచ్చే ఫలితం కంటే బాగా తెలిసిన పని నుండి వచ్చే ఫలితం బాగుంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఒక మంచి జీవిత లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. వాటిని సాధించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మీరు చేస్తున్న పనిలో ప్రయత్నంలో ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు వచ్చినట్లయితే వాటికి గల కారణాలపై ఒక అవగాహన ఏర్పడి సులభంగా పరిష్కరించుకోవచ్చును. చివరిగా మీకు చెప్పేది ఏమిటంటే, మీకు ఏది ఇష్టమో, మీకు దేని మీద అవగాహన ఉంటుందో, మీకు ఏ రకమైన నైపుణ్యం ఉంటుందో దానికి అనుగుణంగా పని ప్రారంభించి చేసినట్లయితే విజయం అనేది చాలా సులభంగా సాధించవచ్చును. సెల్ఫ్ అవేర్నెస్ మీన్స్ అండర్స్టాండింగ్ అవర్ సెల్ఫ్స్ బై రికగ్నైజింగ్ అవర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ యాజ్ వెల్ యాజ్ అవర్ డిజైర్స్ అండ్ డిస్లైక్స్. ఇట్ హెల్ప్స్ అస్ సీ వాట్ we are good at and where we need improvement. When we develop self-awareness, we become better at noticing our emotions and behavior. This also helps us identify when we are stressed or under pressure. With this understanding, we can respond wisely and manage situations more effectively. మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. ఇలా చేసినట్లయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. పక్కవారి గురించి ఆలోచించి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు. థింక్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, డోంట్ థింక్ అబౌట్ అదర్స్. ఇట్స్ విల్ బీ చేంజ్ యువర్ లైఫ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన రెండవ జీవన నైపుణ్యం సానుభూతి, ఎంపతి. ఈ మధ్యకాలంలో మనుషుల మధ్య బంధాలు అనేవి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఉంటున్నాయి. అవసరం తీరాక కనీసం వారు గుర్తుండడం లేదు. ఉదాహరణకు మనకు ఎవరితోనైనా అవసరం ఉంటే రోజుకు చాలాసార్లు కలవడం లేదా ఫోన్ చేయడం చేస్తూ ఉంటాము. కానీ అవసరం లేకపోతే నేను ఫోన్ చేద్దామని రోజు అనుకుంటున్నాను, కానీ ఏదో పనిలో పడి మర్చిపోతున్నాను అనే డైలాగ్ అనేది వేస్తూ ఉంటాం. కానీ అలా చేయకూడదు. అవసరం ఉన్నా లేకున్నా మనకు ఇష్టమైన వ్యక్తులు, బంధువులు, పెద్దలు, స్నేహితులతో కొన్ని రోజులకు ఒకసారైనా పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకోవాలి. దానివల్ల మనకి వారికి మధ్య బంధాలు అనేవి బలపడతాయి. ఇలాంటి బంధాలతో మనలో ఉండే కోరికలు, బాధలు మనస్ఫూర్తిగా చెప్పుకోవడంతో పాటు మన ఇబ్బందులు ఉన్నప్పుడు అడగకుండానే సహాయం చేయడానికి వారు ముందుకు రావడం అనేది జరుగుతుంది. టు బిల్డ్ successful relationship with our loved ones and society, we must understand and care about other people's needs, desires and feelings. When we show kindness and listen to others, it strengthens trust and respect. Understanding how others feel helps us avoid conflicts and communicate better. Caring for people around us creates a positive and supportive environment. This makes our relationship healthier and happier. మూడవ నైపుణ్యం గురించి మనం పరిశీలించినట్లయితే విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తులపై నిందలు వేస్తూ ఉంటాం. పలానా వ్యక్తి చెప్పడం వలన, వారి సలహాలు పాటించడం వలన ఇలా జరిగిందని
జరిగిందని, వారి మాట వినకపోతే నాకు ఏ సమస్య వచ్చేది కాదు అని అనుకొని ఎదుటి వ్యక్తిని ఏమీ అనలేక మనలో మనమే బాధపడుతూ ఉంటాం. అలాంటి ఆలోచనలు చేసి ఇంకా మీ సమస్యను పెద్దది చేసుకోకుండా ఈ సమస్య రావడం గల కారణాలు ఏమిటి అని ఆలోచించాలి. ఇది ఎందుకు వచ్చింది, దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా, ఉంటే వాటిని మనం అమలు చేయగలమా, అమలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అని ఆలోచించి మన సమస్యను పరిష్కరించడానికి ఎవరి మీద ఆధారపడకుండా మనమే స్వతంత్రంగా పరిష్కరించుకునే నైపుణ్యం అనేది పెంచుకోవాలి. క్రిటికల్ థింకింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు థింక్ క్లియర్లీ అండ్ లాజికల్లీ అబౌట్ ఏ సిచ్యువేషన్. ఇట్ హెల్ప్స్ us examine information carefully before making decisions. It also includes thinking independently and reflecting on our own ideas and actions. When we use critical thinking, we can solve problems more effectively and avoid being influenced by wrong information. This skill helps us make wise and informed choices in daily life. ఇకపోతే నాలుగవది సృజనాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్. అంటే ఎప్పుడూ ఒకే రకమైన పని చేయడం వల్ల కానీ, ఒకే ప్రదేశంలో ఉండడం వల్ల కానీ, అటువంటివి చేయడం వలన సాధారణంగా బోరుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కొత్త రకమైనది, ఎవరూ చేయనిది, ఇంతవరకు నువ్వు ఎప్పుడూ కూడా చూడడం వల్ల నీ మనసు ఉల్లాసంగా ఉండడంతో పాటు ఆలోచన విధానం కూడా కొత్తగా ఉంటుంది. ఒక వస్తువును కొత్త పనిలో ఉపయోగించడం, చదువులో కొత్త పద్ధతులను అవలంబించడం, చిన్న సమస్యలకు త్వరగా సులభమైన పరిష్కారాలను కనుగొనడం. సింపుల్గా చెప్పాలంటే ఒక పని లేదా సమస్య చూస్తున్న అందరికీ ఒకే ఆలోచన వస్తే మీరు కొత్తగా ఆలోచించగలిగితే అదే సృజనాత్మక ఆలోచన. క్రియేటివ్ థింకింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు లుక్ ఎట్ థింగ్స్ ఇన్ ఏ న్యూ అండ్ ఇమాజినేటివ్ వే. ఇట్ హెల్ప్స్ us generate fresh ideas and find different solutions to problems. This skill allows us to shift our perspective, think beyond the usual and create something new. Creative thinking also involves building on existing ideas to make them better. It encourages innovation and helps us to become more flexible and open-minded. ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి, ఇదేమిటంటే డిఫరెంట్గా ఆలోచించమంటున్నాం కదా అని చెడుగా మాత్రం ఆలోచించకూడదు. మీ ఆలోచన లేదా మీరు చేసే పని అనేది మీకు ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా ఇతరులను కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకున్న బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. తర్వాత జీవన నైపుణ్యమైన నిర్ణయము చేయడము, డెసిషన్ మేకింగ్. సాధారణంగా ప్రతి వ్యక్తి చేస్తున్న ప్రతి పనిలో అనుకోకుండా కొన్ని సమస్యలు లేదా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఇతరులపై ఆధారపడకూడదు. అలాగని ప్రతి సమస్యకు అనేక పరిష్కార మార్గాలు అనేవి ఉంటాయి. వాటిని గుర్తించి మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఒకదానిని ఎంచుకొని వాటి నుంచి మన సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం నీకు ఏర్పడినట్లయితే వెంటనే అమలు చేసే నైపుణ్యం అనేది పెంచుకోవాలి. డెసిషన్ మేకింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చూజింగ్ బిట్వీన్ 2 or more options. It helps us select the best action based on the situation. Good decision making requires thinking carefully about the results of each choice. It helps us solve problems and achieve our goals. By practicing this skill, we can make wiser and more confident choice in daily life. అయితే మీరందరూ ఒకటి గమనించాలి,
జీవన నైపుణ్యాలన్నీ ఒకే వీడియోలో చేయడానికి కొన్ని ఇబ్బందుల వలన మిగిలిన 5 జీవన నైపుణ్యాల గురించి తర్వాత వీడియోలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు. దీనిలో ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో తెలుపగలరు. వాటిని నేను సరిదిద్దుకొని తర్వాత వీడియో తప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.